ఈ ఆబ్జెక్ట్ ఫంక్షన్ మనం కాలం వెక్టర్ కింద రాస్తాం. కాలం వెక్టర్ మనం C తో డినోట్ చేస్తాం కాబట్టి C = x యొక్క కోఎఫిషియంట్ 1, y యొక్క కోఎఫిషియంట్ 2 అమ్మాయి. సో ఈ విధంగా రాస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండు మ్యాట్రిసెస్ ని మనం మల్టిప్లై చేయాలమ్మా. కాబట్టి ఈసీ చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే 0 0 6 0 6 6 5 7 0 7 ఇంటూ సి అంటే 1 2 వస్తుందమ్మా. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఆప్టిమల్ సొల్యూషన్ వస్తుంది. అంటే ఏది మాక్సిమం వాల్యూ అవుతుందో మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్ లో అది ఏమవుతుందంటే మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అవుతుందమ్మా. ఏమా చూడండి, ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం దట్ ఈక్వల్ టు ఏమని వస్తుంది ఇక్కడ మనకి 0 × 1 0 + 0. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే 6 × 1 6 + 0. తర్వాత 6 × 1 6 + 6 × 2 12. తర్వాత 5 × 1 5 + 7 × 2 14. తర్వాత 0 × 1 0 + 7 × 2 14. సో దట్ ఈక్వల్స్ ఏమని వచ్చిందంటే మ్యాట్రిక్స్ మనకి 0 6 18 19 14. ఏమండి ఇప్పుడు మీకు వీటిలో ఏది పెద్ద వాల్యూ అండి? 19 సార్. 19 కాబట్టి మనకి ఇది మాక్సిమం వాల్యూ కాబట్టి మరి మాక్సిమం వాల్యూ ఎప్పుడు వచ్చింది? ఏ ఎక్స్ట్రీమ్ పాయింట్ తీసుకుంటూ వచ్చింది మాక్సిమం వాల్యూ? ఇది 5, 7. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే 5, 7 ని ఆప్టిమల్ సొల్యూషన్ అంటాం. ఆప్టిమల్ సొల్యూషన్ అంటాం. కాబట్టి ద ఆబ్జెక్ట్ ఫంక్షన్ z = x + 2y is maximum at the point 5, 7. At the point 5, 7. The optimal solution is ఏమవుతుందంటే మనకి x = 5, y = 7. Therefore the maximum value of the object function is 19. The maximum value of the objective function is 19 అమ్మా. ఒకసారి ఇది రాసుకోండి, ఇక్కడ నుండి రాయాలి, ఆప్టిమల్ సొల్యూషన్ నుండి రాయాలి. మీకు పేజ్ నెంబర్ 3.6 లో ఎగ్జాంపుల్ అని ఉంది చూసారా, అది ఎగ్జాంపుల్ 3 కింద చెప్తున్నాను నేను, చూసుకోండి. పేజ్ నెంబరు 3.6 లో ఉంది ఎగ్జాంపుల్. 3.6 పేజ్ నెంబర్ లో ఉంది ఎగ్జాంపుల్. అది నేను థర్డ్ క్వశ్చన్ కింద చెప్తున్నాను, చూసుకోండి. ఒకసారి మ్యాటర్ చూద్దాం. A manufacturer produces 2 products A and B and has his machines in operation for 24 hours a day. Production of A requires 2 hours of processing in machine M1 and 6 hours in machine M2. Production of B requires 6 hours of processing in machine M1 and 2 hours in machine M2. The manufacturer earns a profit of 5 rupees on each unit of A and 2 rupees on each unit of B. How many units of each product should be produced in a day in order to achieve maximum profit అంటాడు. క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఏంటంటే 2 types ఆఫ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తాడట. A, B అనే టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఏ టైప్ B టైప్. అయితే అతని దగ్గర మిషన్స్ ఉన్నాయి, 2 మిషన్లు. ఆ 2 మిషన్లు ఎలా పనిచేస్తున్నాయంటే రోజుకి 24 గంటలు పనిచేస్తున్నాయి. 24 గంటలు పనిచేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ ఆఫ్ A requires 2 hours of processing in machine M1. ఏ ప్రొడక్షన్ ఒక యూనిట్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలనుకోండి, టైప్ ఏ ప్రోడక్ట్ ఒక యూనిట్ ప్రొడ్యూస్ అవ్వాలనుకోండి, మిషన్ M1 కి ఎంత టైం పడుతుందట?
2 అవర్స్ పడుతుంది. 2 hours. అవునా? అలాగే మిషన్ M2కి టైప్ ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుందట? 6 అవర్స్. 6. అర్థమవుతుందమ్మా? ఏమా? Yes, sir. తర్వాత ఇప్పుడు ఈసారి ప్రొడక్షన్ ఆఫ్ బి రిక్వైర్ 6 అవర్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇన్ మిషన్ M1. ప్రోడక్ట్ అదే టైప్ బి ప్రోడక్ట్ 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M1కి ఎంత పడుతుంది టైము? 6 అవర్స్ పడుతుంది. అలాగే మిషన్ M2కి ఎంత పడుతుంది? ప్రోడక్ట్ బిని ప్రొడ్యూస్ చేయడానికి ఒక యూనిట్ కి 2 అవర్స్ పడుతుంది. అర్థమైందండి? ఏమండి? అయితే ఈ 2 మిషన్స్ ఎన్ని అవర్స్ పనిచేస్తున్నాయి రోజుకి? 24 అవర్స్ పనిచేస్తున్నాయి. అంటే మాక్సిమం ఎంత పని చేయగలవు? 24 అవర్సే కదా పని చేయగలవు ఏ మిషన్లైనా. అర్థమవుతుందా? రోజుకి 24 గంటలు కదమ్మా. 24 గంటల కన్నా ఎక్కువ ఎలా పని చేస్తే పని చేయవు కదా. మాక్సిమం పని చేయగలిగిన అవర్స్ ఎన్ని అంటే 24 అవర్స్. అంటే 24 అవర్స్ అయినా పని చేయొచ్చు. లేదా ఇప్పుడు చూడండి ఇందాక నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది, కొంతసేపు ఆపాం మనం. అలాగే ఏమవచ్చు? 24 అవర్స్ కన్నా తక్కువైనా పని చేయొచ్చు. అర్థమవుతుందా? Yes, sir. అయితే ఇప్పుడు ఈ 24 అవర్స్ లో ఈ మిషన్స్ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్. ఏమంటే ఇంకో విషయం, వాడు క్వశ్చన్ లో ఏం అడిగాడో చూడండి. ఇంకా ద మ్యానుఫ్యాక్చరర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5 యూనిట్ ఆన్ ఈచ్ యూనిట్ ఆఫ్ ఏ. అంటే టైప్ ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల వాడికి ఒక యూనిట్ కి 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అలాగే టైప్ బి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఒక యూనిట్ కి వాడికి 2 రూపీస్ ప్రాఫిట్ వస్తుందట. ఇప్పుడు వాడు ఏమడిగాడు? హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ షుడ్ బి ప్రొడ్యూస్డ్. ఈచ్ ప్రోడక్ట్ అంటే టైప్ ఏ టైప్ బి ప్రొడక్ట్స్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే వాడికి మాక్సిమం ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ దేని గురించి వాడు మాక్సిమం ఆర్ మినిమం అడిగాడు? ఏ విషయం గురించి, ఏ విషయంలో అడిగాడు వాడు? ప్రాఫిట్ అడిగాడు. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ ఫంక్షన్ అనేది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? Yes, sir. ఇంకో విషయం, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మాక్సిమం 24 అవర్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి 24 అవర్స్ లో టైప్ ఏ ప్రోడక్ట్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది మిషన్ M1, టైప్ బి ప్రోడక్ట్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో చూస్తాను. అలాగే టైప్ ఏ ప్రోడక్ట్ టైప్ బి ప్రోడక్ట్ ఎంత ప్రొడ్యూస్ చేస్తాయి M2, అది కూడా చూస్తాను నేను. చూడండి ఒకసారి నేను ఏం చేస్తానంటే M1 అనేది ఓ పని చేద్దాం. ఒక రోజులో టైప్ ఏ ప్రోడక్ట్ X యూనిట్స్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. X యూనిట్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. అలాగే టైప్ బి ప్రోడక్ట్ Y యూనిట్స్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. అలా అనుకుంటే మిషన్ M1 కి పట్టే టైం ఎంత అవుతుంది? ఒక యూనిట్ ప్రోడక్ట్ ఏ టైప్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది. X యూనిట్స్ ఆఫ్ టైప్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత పడుతుంది? 2x అవర్స్ పడుతుంది. అలాగే ఇప్పుడు చూడండి, ఒక యూనిట్ ఆఫ్ టైప్ బి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి 6 అవర్స్ పడుతుంది. Y యూనిట్స్ ఆఫ్ టైప్ బి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M1 కి ఎంత పడుతుంది? 6 hours. 6 అవర్స్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది టైప్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M1 కి పట్టిన టైం, ఇది టైప్ బి ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M1 కి పట్టిన టైం. అయితే మొత్తం మిషన్ ఎంతసేపు వర్క్ చేస్తుంది రోజుకి? మాక్సిమం 24 అవర్స్ వర్క్ చేయగలదు, అంతకు మించి చేయలేదు. కాబట్టి మనకి ఇదంతా టైమేగా. 2x + 6y అనేది టైమేనా? కాబట్టి 24. అర్థమైందని మీకు లేదా? Yes, sir. టైప్ ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి M2 కి అదే మిషన్ 2 కి 6 అవర్స్ పడుతుంది. అలాగే ఇప్పుడు X యూనిట్స్ ఆఫ్ టైప్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M2 కి ఎంత పడుతుంది? 6x అవర్స్. అలాగే టైప్ బి యూనిట్ 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M2 కి 2 అవర్స్ పడుతుంది. అలాంటి Y యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత పడుతుంది? 2y అవర్స్ పడుతుంది. ఇప్పుడు మిషన్ M2 కూడా ఎన్ని అవర్స్ పనిచేస్తుంది రోజుకి? మాక్సిమం 24 అవర్స్. కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 24. అర్థమైందండి? ఇప్పుడు రోజుకి X యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ X యూనిట్స్ ఆఫ్ టైప్ ఏ ప్రోడక్ట్ Y యూనిట్స్ ఆఫ్ టైప్ బి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పి తీసుకున్నాను కదా. మరి ఇక్కడ X వాల్యూ Y వాల్యూ 0 0 అవ్వచ్చా? చెప్పాలి. No, sir. అంటే ఎంతో కొంత ప్రొడ్యూస్ చేస్తాయి కదా, అది ఇన్ని యూనిట్స్ నేను కరెక్ట్ గా చెప్పలేను, అవే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. XY వాల్యూయే మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఎంతో కొంత ప్రొడ్యూస్ చేస్తుంది కదా, చెప్పాలి. మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. చెప్పండి. మాట్లాడటమే
అంటే ఇప్పుడు x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 అవకాశం ఉందా లేదా? No, ఉంది sir. 0 అవ్వకూడదు సార్. అవ్వకూడదు అంటారమ్మా? Yes, sir. maybe ఎందువల్ల? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి XY అనేది నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ అండ్ ప్రోడక్ట్ బి ప్రొడ్యూస్డ్ కాబట్టి నెంబర్ ఆఫ్ యూనిట్స్ కాబట్టి ఈ X వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, Y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కూడా అవ్వచ్చు. అంటే 0 అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నాను. అర్థమైందమ్మా మీకు? yes. Yes, sir. నెగిటివ్ అవచ్చా? No, sir. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది నెగిటివ్ రాదు కాబట్టి ఇది కండిషన్స్. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఫామ్ చేసిన ఒక డిస్క్రిప్టివ్ ప్రాబ్లం నుంచి మనం ఇన్ఈక్వాలిటీ ఫామ్ చేసామా లేదా? మీకు ఫస్ట్ లో నేను స్టార్టింగ్ లో పాయింట్ చెప్పాను. ఈ చాప్టర్ లో మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే ఒక డిస్క్రిప్టివ్ ప్రాబ్లం నుంచి మనం ఇన్ఈక్వాలిటీ ఫామ్ చేస్తాం. ఇది ఇన్ఈక్వాలిటీ, ఇది ఇన్ఈక్వాలిటీ, ఇది ఇన్ఈక్వాలిటీ. ఇదంతా కూడా డిస్క్రిప్టివ్ ప్రాబ్లం నుంచే కదా ఫామ్ చేస్తాం మనం. Yes, sir. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని ఉపయోగించి గ్రాఫ్ డ్రా చేస్తాను. అయితే నేను మ్యాటర్ చెప్తాను అనుకోండి, గ్రాఫ్ డ్రా చేస్తాను. గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత దాని నుండి నేను ఏం చేస్తానంటే కామన్ రీజియన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇక్కడ ఏం కావాలంటే ప్రాఫిట్ ఫంక్షన్ అడిగాడు కాబట్టి దాన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కింద తీసుకుని ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఏ X వాల్యూ Y వాల్యూ దగ్గర మాక్సిమం ప్రాఫిట్ వస్తుందో ఆ X వాల్యూ Y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. అలాగా మాక్సిమం ప్రాఫిట్ కూడా ఎంత వస్తుందో అది కూడా నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఏమండి చూడండి సొల్యూషన్ మీకు అర్థం అవడం కోసం ఇదంతా రాశాను. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇలా రాస్తే నాకు మిగిలింది ఈజీగా చెప్పడం అవుతుంది. అందుకని ఇదంతా ఇలా రాశాను. మీకు ఏమైనా క్లియర్ గా అర్థమైందా లేదా ఏమైనా డౌట్ ఉందా ఇందులో? అర్థమైంది సార్. అర్థమైంది సార్. చూడండి లెట్ X, Y be the number of units of type A, type B product produced in a day. ఇప్పుడు వాడు ఏమన్నాడు? గివెన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ, క్వశ్చన్ లో రాస్తున్నాను, కొత్తదైన రైటర్ రిక్వైర్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటే ఇలా చెప్పేసుకుందాం, గొడవలేని పని. ఈ మ్యాటర్ అంతా రాయక్కర్లేదు. ఈ ఫస్ట్ సమ్ మ్యాటర్ రాస్తాను, మిగిలిన దానికి అర్థమవుతుందంటే ఇలా చెప్పేస్తాను. ఏ రిక్వైర్స్ 2 hours of processing in machine M1. Machine M1 and 6 hours in machine M2. ఏమండి? అలాగే రెండోది కూడా చూద్దాం. ద ప్రొడక్షన్ ఆఫ్ B requires 6 hours of processing in M1 అని రాసేస్తాను. in M1 and 2 hours in M2. ఇంకేం ఇచ్చాడు? the machines are operating 24 hours, maximum 24 hours. Working and right, machines are working maximum 24 hours a day. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే దెన్ ఇప్పుడు X యూనిట్స్ ఆఫ్ టైప్ ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, Y యూనిట్స్ ఆఫ్ టైప్ బి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది ఒక రోజుకి. కాబట్టి
ఏ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M1 కేమో 2 అవర్స్ పడుతుంది, మిషన్ M2 కేమో 6 అవర్స్ పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 2 అవర్స్ పడుతుంది కాబట్టి ఎక్స్ యూనిట్స్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M1 కి 2x పడుతుంది, 2x అవర్స్ అవుతుంది. అలాగే ఒక యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ బి ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M1 కి 6 అవర్స్ పడుతుంది కాబట్టి y యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 6y పడుతుంది. మొత్తం టైం అంతా కూడా మాక్సిమం 24 అవర్స్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24. అలాగే మిషన్ M2కి వచ్చేటప్పటికి ఒక యూనిట్ ఆఫ్ టైప్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి 6 అవర్స్ పడుతుంది కాబట్టి మిషన్ M2కి 6x యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఒక రోజుకి. అలాగే 2 అవర్స్ పడుతుంది కాబట్టి 2y ప్రొడ్యూస్ చేస్తుంది ఒక రోజు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24. అండ్ ఇక్కడ ఎక్స్ వై అనేది నెంబర్ ఆఫ్ యూనిట్స్ కాబట్టి అయితే 0 అవ్వచ్చు లేదా 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు. అలాగే y కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే గ్రాఫ్ డ్రా చేస్తాను. ఏమండి ఆబ్జెక్ట్ ఫంక్షన్ తర్వాత మాట్లాడతాం మనం. చూడండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఎలా తీసుకుందాం ఇది. ఫస్ట్ ఏమని చెప్పాను మీకు, ఇక్కడ ఇది ఈక్వల్ టు 24 అని తీసుకోండి, ఇది కూడా ఈక్వల్ టు 24 అని తీసుకోండి. ఏమన్నా అర్థమవుతుందండి? తీసుకుంటే మనకి ఇక్కడ 2x + 6y ఈక్వల్ టు 24. ఇప్పుడు దీని నుండి మనం 24తో డివైడ్ చేసాం అనుకోండి, 2x/24 + 6y/24 ఈక్వల్ టు 24/24. 1 టైము 6 ఇందులో 4 టైమ్స్, 2 ఇందులో ఏమో 12 టైమ్స్. అంటే x/12 + y/4 ఈక్వల్ టు 1 అని వచ్చిందమ్మా. అంటే పాయింట్స్ ఏమవుతాయమ్మా, 12, 0 మాట్లాడాలి, 0, 4. ఏమంటే తర్వాత ఈక్వేషన్ ఏంటి, 6x + 2y ఈక్వల్ టు 24. 6x + 2y ఈక్వల్ టు 24. 0, 0, 12 సార్. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా 24తో డివైడ్ చేస్తే 6x/24 + 2y/24 ఈక్వల్ టు 24/24. 1 టైము, 2 12 టైమ్స్, 4 టైమ్స్. అంటే పాయింట్ ఏమని వస్తుందంటే x/4 + y/12 ఈక్వల్ టు 1 కాబట్టి 4, 0, 0, 12. ఏమండి ఇది పాయింట్. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేద్దాం. చూడండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకి ఇక్కడ చూస్తే ఈవెన్ నెంబర్ కనబడుతున్నాయి కాబట్టి మీరు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 4 యూనిట్స్ అని తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 4 యూనిట్స్ అని తీసుకుంటే చూడండి ఒకసారి గ్రాఫ్ ఎలా వస్తుందో. x డాష్, x, y, y డాష్ 0. ఏమంటా ఇప్పుడు చూడండి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అని తీసుకోవచ్చు, లేదంటే 4 యూనిట్స్ అని తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. లేకపోతే 4 యూనిట్స్ తీసుకుందాం. 4, 8, 12. అలాగే y యాక్సిస్ మీద కూడా 4, 8, 12. ఇప్పుడు ఈసారి పాయింట్స్ ఇండికేట్ చేసి లైన్ డ్రా చేద్దాం. చూడండి 12, 0 అంటే ఇక్కడ ఉంటుంది. తర్వాత 0, 4 అంటే ఇక్కడ ఉంటుంది. ఈ రెండు జాయిన్ చేయండి. ఏమండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మరి మీకు సొల్యూషన్ ఎటువైపు వస్తుంది, ఆరిజిన్ వైపు వస్తుందా లేకపోతే ఆరిజిన్కి ఆపోజిట్ సైడ్ వస్తుందా తెలియడం కోసం మీకు ఏమని చెప్పాను, ఇక్కడ 0 రాయండి అన్నాను నేను. 0 రాస్తే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24 అంటే ట్రూయే కదండి. Yes, sir. అంటే ఎటువైపు, Same side of all. ఆరిజిన్ వైపు వస్తుంది, సేమ్ సైడ్ ఆఫ్ ది ఆరిజిన్ అవుతుంది. అంటే ఇదేగా చూడండి ఒకసారి. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి 4, 0 అంటే ఇక్కడ, 0, 12 అంటే ఇక్కడ. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేయండి. ఈ రెండు జాయిన్ చేస్తే ఇప్పుడు దీని పేరు ఏంటంటే 2x + 6y ఈక్వల్ టు 24.
2x plus 6y equal to 24 ఇది లైన్. ఇదేమో 6x plus 2y equal to 24. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి 0 పెట్టారు అనుకోండి, 0 less than or equal to 24 అంటే ట్రూయే కదా, కాబట్టి ఆరిజిన్ వైపే వస్తుందిగా. Yes, sir. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది కదా లైన్, సారీ అక్కడ దాకా వెళ్ళిపోకూడదు, ఇక్కడ దాకా వెళ్ళాలి. చూడండి ఈ రెండింటికి కామన్ రీజన్ ఏమవుతుందండి? ఇంకో విషయం చెప్పనా, నేను చిన్న పొరపాటు చేశాను. ఇక్కడ విషయం ఏంటంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఈ పార్ట్ అంతా వస్తుందా, కింద పార్ట్ No, sir. కాదు కదా, కాబట్టి ఈ పార్ట్ అంతా ఉండదు. ఒక నిమిషం అమ్మా, ఇది నేను మళ్ళీ గ్రాఫ్ డ్రా చేస్తాను, ఒకసారి అది రాసుకోవద్దు. y dash x dash x 4 8 12 4 8 12. ఏమంటే ఇప్పుడు పాయింట్స్ ఇండికేట్ చేస్తే మనకు ముందు ఇక్కడ 4 0 12, 0 0, 4 12, 0 ఇక్కడ 0, 4 ఇక్కడ, ఈ రెండు జాయిన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ లైన్ పేరు ఏంటి? 2x plus 6y equal to 24 లైన్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు 0 పెడితే 0 less than or equal to 24 అంటే సేమ్ సైడ్ ఆఫ్ ది ఆరిజిన్ వస్తుంది, కాబట్టి ఒక్కసారి సొల్యూషన్ రాసేటప్పుడు చూడండి చేస్తాను. ఇంకో విషయం చెప్పనా, మీకు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా, ఇక్కడ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా, అంటే నేను ఇక్కడ కూడా తీసుకోక్కర్లేదు కదా లైన్స్. Yes, sir. ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి నేను. లేదా ఇంకోలా కూడా చెప్పచ్చు, నేను ఇందాక డ్రా చేసాను చూసారా, ఇక్కడ డ్రా చేసాను చూసారా, ఇదంతా కరెక్టే. ఇప్పుడు ఇది కూడా మనం విధంగా చెప్పచ్చు. ఎలా అంటే ఇదంతా కరెక్టే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను, కాబట్టి ఇదంతా తీసుకోకుండా కేవలం ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటాను నేను. మీకు అర్థమైందే? ఏమో Sir. అర్థమవుతుందా? నేను డ్రా చేయడం మొత్తం డ్రా చేస్తాను సొల్యూషన్స్ అని చెప్పి, కానీ ఇక్కడ మాత్రం నేను ఏం చేస్తాను, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఈక్వాలిటీని కూడా సాటిస్ఫై చేయాలి, కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్న పార్ట్ మాత్రమే నేను తీసుకున్నాను. అది కూడా కరెక్టే. మీకు అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. కాబట్టి ఇదే కంటిన్యూ చేసేద్దాం, ఇంకెందుకు మనకు టైం కలిసి వస్తుంది కదా. చూడండి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ పాయింట్స్ తీసుకోండి. ఇది 0, 0 పాయింట్, దీన్ని E1 అనుకోండి, E1 అనుకోండి. నెక్స్ట్ ఎందుకంటే మనకు మాక్సిమం ప్రాఫిట్ అడిగాడు కదా, అందువల్ల. తర్వాత ఈ 4 అంటే ఇక్కడ పాయింట్ 4, 0 అవుతుంది, ఇది E2 అనుకోండి, ఇది E2 అనుకోండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ పాయింట్ మరి మీరు గమనిస్తే ఏమని వస్తుందంటే ఇది చూడండి 4 కన్నా తక్కువ ఉంది, కాబట్టి 3 అని తీసుకోండి. అలాగే ఇది కూడా 4 కన్నా తక్కువ ఉన్నట్టేగా, కాబట్టి ఇది కూడా 3 తీసుకోండి. ఒకసారి దీని మీద పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. 3, 3 2 3s are 6, 6 3s are 18, 18 plus 6 24 సరిపోతుందిగా. Yes, sir. ఇది E2 అని E3 అని తీసుకోండి. మీరు అడగచ్చు మరి ఈ పాయింట్ మీరు ఎలా తీసేసుకున్నారని, ఎందుకంటే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే పాయింట్ ఇది నేను అలా తీసుకున్నాను, అది కాకుండా ఇంకేం చేయదా, చేస్తుంది. కానీ నాకు కన్వీనియంట్ గా ఉన్న పాయింట్ ఇది కాబట్టి 4 కన్నా తక్కువ ఉంది, కాబట్టి 4 కన్నా ఇక్కడ కూడా తక్కువ ఉంది, కాబట్టి 3 కింద నేను తీసేసుకున్నాను కన్వీనియంట్ గా ఉండడం కోసం. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? Yes, sir. అది కరెక్ట్ గా మీకు ఎప్పుడు తెలుస్తుందంటే మీరు నిజంగా గ్రాఫ్ తీసుకుని డ్రా చేస్తే కనుక కరెక్ట్ గా 3, 3 దగ్గరే ఇది ఈ పాయింట్ వస్తుంది. అర్థమవుతుందండి? నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే E4 ఈక్వల్ టు 0, 4
ఇవ్వండి విషయం. ఇప్పుడు ఈ గ్రాఫ్ పేరేమో 2x + 6y = 24. ఇది కరెక్ట్. ఇది మీరు ఎలా డ్రా చేసాను పర్వాలేదు, ఎందుకంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఈ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. డ్రా చేసింది కరెక్టే నేను, అది విషయం. ఇప్పుడు చూడండి, ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ తీసుకుంటే ఇది వేయకండి. ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్. ఇంకో విషయం చెప్పనా, ఇది ఇలాగే డ్రా చేయాలి. కారణం ఏంటంటే మన ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే కామన్ రీజన్ తీసుకునేటప్పుడు అప్పుడు ఇది తీసుకుంటాం, కానీ ఇదే కరెక్ట్ ప్రాసెస్ అన్న. నేనే పొరపాటు పడ్డాను. ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు, చెప్తారా మీరు? పాయింట్స్ ఏమవుతాయి ఇక్కడ? 0 0 4 0 3 0. ఏమండి గుర్తుపెట్టుకోండి, 0 0 0 4 లేదా 4 0 4 0 లేకపోతే 4 0. ఫస్ట్ 4 0 x axis మీద 4 యూనిట్స్ కదా, తర్వాత 3 3 0 4. ఇది అదేంటంటే ఎక్స్ట్రీమ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు వాడు ఇచ్చిన ఆబ్జెక్ట్ ఫంక్షన్ మనం తీసుకుంటాం ఈసారి. ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ అని చెప్పి రాసానా, లేకపోతే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఫంక్షన్ రాయనా? ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఈజ్ z ఈక్వల్ టు ఇక్కడ ఇంకొక విషయం చూడండి, ఒకసారి క్వశ్చన్ లో చూడండి. ప్రాఫిట్ యూనిట్ ఒక యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్ అని ప్రొడ్యూస్ చేయడం వల్ల వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 5 రూపీస్ వస్తుంది, అవునా? మరి ఇప్పుడు ఎన్ని యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం రోజుకి? ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్? x యూనిట్స్, అవునా? కాబట్టి వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఒక యూనిట్ కి 5 రూపీస్ వస్తే x యూనిట్స్ కి ఎంత వస్తుంది? 5x. ఒక యూనిట్ ఆఫ్ టైప్ బి ప్రోడక్ట్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది వాడికి? 2 రూపీస్. మరి ఎన్ని యూనిట్స్ ఆఫ్ టైప్ బి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం? y, కాబట్టి 2y. మీకు అర్థమైందమ్మా? Yes, sir. ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు మీకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఏంటో తెలిసిందమ్మా? Yes, sir. ఇప్పుడు చూడండి, మరి దీన్ని మనం కాలం వెక్టర్ కింద మార్చుకోవాలి కాబట్టి ద కాలం వెక్టర్ ఫర్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్, లేదా కదా కాలం వెక్టర్ ఫర్ ది ఆబ్జెక్ట్ ఫంక్షన్ of the objective function is ఏమని వస్తుంది మనకి? c ఈక్వల్ టు కాలం వెక్టర్ కాబట్టి 5 2. ఇప్పుడు చూడండి, ఈసీ ఈక్వల్ టు చూడండి ఎవరో, ఈసీ ఈక్వల్ టు ఈ అంటే పాయింట్స్ 0 0 4 0 3 3 0 4 ఇంటూ సి అంటే 5 2. మల్టిప్లై చేయండి అమ్మ. మల్టిప్లై చేస్తే మనకి ఏమని వస్తుందంటే 0 + 0 అంటే 0 రాసేనా? 0 + 0 లేకపోతే 20 + 0 3 × 5 అంటే 15 + 6 0 + 8. అంటే ఇప్పుడు వాల్యూస్ ఏమని వచ్చాయి ఇక్కడ మనకి? 0 0 0 20 21 8. వీటన్నిటిలో మాక్సిమం వాల్యూ ఏది? 21. అంటే ఈ 21 అనేది మాక్సిమం వాల్యూ కాబట్టి మాక్సిమం ప్రాఫిట్ ఎంత అంటే 21. ఈ 21 ఏ పాయింట్ దగ్గర వచ్చింది? E3 అనే పాయింట్ దగ్గర మాక్సిమం వాల్యూ వచ్చింది. కాబట్టి ఆప్టిమల్ సొల్యూషన్ ఏమవుతుంది? E3 పాయింటేగా. కాబట్టి ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ హ్యాస్ మాక్సిమం వాల్యూ. The objective function has maximum value at the point 3, 3. E3 3, 3. The optimal solution is therefore the optimal solution ఏమవుతుంది? x = 3 అవుతుంది, y = 3 అవుతుంది.
అంటే రోజుకి 3 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తే టైప్ ఏ టైప్ బి ప్రొడక్ట్స్ వాడికి మాక్సిమం ప్రాఫిట్ వస్తుందండి. ఏమండి తర్వాత టు అచీవ్ maximum profit, the manufacturer should produce 3 units of 3 units each of both the products A and B. Both the products A and B. ఏమా ఇదమ్మ విషయం. నెక్స్ట్ లైన్ లో ద మాక్సిమం ప్రాఫిట్ ఈక్వల్ 21 అని రాయండి అమ్మా. ద మాక్సిమం ప్రాఫిట్ ఈక్వల్ టు 21. ఏమండి తర్వాత క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ మ్యాటర్ ఏంటో చూద్దాం. వాడు ఏమంటున్నాడు, ఏ కంపెనీ ప్రొడ్యూసెస్ 2 products A and B, each of which requires processing in 2 machines. The first machine can be used at most 60 years. The second machine can be used at most of 40 years. The product A requires 2 hours on mission 1 and 1 hour on mission 2. The product B requires 1 hour on mission 1 and 2 hours in mission 2. Express above situation using linear inequalities. కేవలం ఇన్ఈక్వాలిటీస్ కింద ఫామ్ చేయమంటున్నాడు. ఆ డిస్క్రిప్టివ్ ప్రాబ్లం ఉపయోగించి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఫామ్ చేయమంటున్నాడు అంతే. గ్రాఫ్ డ్రా చేయమలేదు, కామన్ రీజియన్ ఫైండ్ అవుట్ చేయమలేదు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. వాడి బాధ అంతా ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఏంటంటే 2 ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, టైప్ ఏ టైప్ బి. ఫోర్త్ సొల్యూషన్ టైప్ ఏ టైప్ బి. అయితే ఈ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడం కోసం ఆ కంపెనీ దగ్గర 2 మిషన్స్ ఉన్నాయి. ఏమండి ఫస్ట్ మిషన్ ఏంటంటే ఎంతసేపు పనిచేస్తుంది అంటే 60 hours పనిచేస్తుంది అట. అంటే 1 week లోనే అక్కడ అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. ఏమంటే 60 hours అట. ఏమండి అయితే సెకండ్ మిషన్ ఏమో 40 hours పనిచేస్తుంది అట. ఫస్ట్ మిషన్ ఏమో 60 hours పనిచేస్తుంది, సెకండ్ మిషన్ ఏమో 40 hours పనిచేస్తుంది. అయితే ప్రొడక్ట్ ఏ 1 యూనిట్ ప్రొడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ 1కి ఎంతసేపు పడుతుందంటే 2 hours పడుతుందట. 2 hours పడుతుందట. అలాగే మిషన్ 2కి 1 యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి 1 hour పడుతుందట. ఏమండి నెక్స్ట్ అలాగే ప్రొడక్ట్ బి ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M1కి 1 hour పడుతుంది, మిషన్ M2కి 2 hours పడుతుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మిషన్ M1 ఎన్ని అవర్స్ పని చేయొచ్చు? 60 hours పని చేస్తుంది మ్యాక్సిమం. ఇది ఎన్ని అవర్స్ పని చేయొచ్చు? 40 hours ఇచ్చాడు. కాబట్టి ఒకసారి చూడండి, ఒక రోజుకి టైప్ ఏ ప్రోడక్ట్ X యూనిట్స్. వాడు అడిగింది ఏంటి క్వశ్చన్? అంతే, ఎన్ని యూనిట్స్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తుందని. X యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ అలాగే Y యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ బి ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటే కంపెనీ ఆ మిషన్స్. చూడండి, ఇప్పుడు ఒక యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M1కి 2 hours పడుతుంది. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చింది మెయిన్ ఏంటంటే అవర్స్ బేసిస్ కింద ఇచ్చాడు. 60 hours ఇచ్చాడు మిషన్ M1, 40 hours ఏమో మిషన్ M2 ఇచ్చాడు. కాబట్టి ఈ అవర్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనం అవర్స్నే లెక్కేసుకోవాలి. అర్థమవుతుందండి? అలా అవర్స్ లెక్కేయాలంటే ఒక యూనిట్ ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M1కి 2 hours పడుతుంది. మరి X యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 2x sir. 2x hours పడుతుంది. అలాగే ఒక యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ బి ప్రొడ్యూస్ చేయడానికి 1 hour పడుతుంది. మరి Y యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ బి ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M1కి ఎంత పడుతుంది? 5 hours. మరి మొత్తం అంతా కూడా ఎంత వరకు పని చేయగలదు? మ్యాక్సిమం ఇది 60 hours వరకు పని చేయగలదు. కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. తర్వాత ఈసారి M2 చూడండి. అమ్మో ఇక్కడ గీత కొట్టకూడదు. నెక్స్ట్ M2 చూడండి.
ఒక యూనిట్ 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ M2కి 1 అవర్ పడుతుంది. అలాంటిది X యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత పడుతుంది? X అవర్స్ పడుతుంది. అలాగే 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ బి ప్రొడ్యూస్ చేయడానికి Y అవర్స్ పడుతుంది. మరి 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ బి ప్రొడ్యూస్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది. Y యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ బి ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 2 hours. 2 అవర్స్ పడుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది మాక్సిమం ఎంతవరకు పని చేయగలదు? 40 అవర్స్ పని చేయగలదు. కాబట్టి <= 40. అయితే X అనేది నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ, Y అనేది నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ బి అనుకున్నాం. కాబట్టి అండ్ ఆ ప్రోడక్ట్ అది ప్రొడ్యూస్ చేస్తే <0 అవుతాయి, ప్రొడ్యూస్ చేయకపోతే =0 అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి X <0, Y <0 కూడా రాయాలి. అర్థమైందండి లేదా మీకు? అర్థమైంది. అందరికీనా? మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందనుకుంటే ఇక్కడ మిషన్ M1 పెట్టుకోండి, టైప్ 1 పెట్టండి, మిషన్ M2 పెట్టుకోండి, ఇక్కడేమో టైప్ 2 పెట్టుకోండి. అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు అర్థం అవ్వాలి కావాల్సింది. అర్థమైందమ్మా అందరికీ? Yes, sir. Yes, sir. Yes, sir. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ ఫెర్టిలైజర్ కంపెనీ ప్రొడ్యూసెస్ 2 types ఆఫ్ ఫెర్టిలైజర్స్ కాల్డ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2. ఇక్కడ టైప్ ఏ, టైప్ బి ప్రోడక్ట్ అన్నాడు, ఇక్కడేమో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫెర్టిలైజర్స్ అన్నాడు. ఏమంటే 2 types ఆఫ్ ఫెర్టిలైజర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నట ఫెర్టిలైజర్ కంపెనీ. ఈచ్ ఆఫ్ దిస్ టైప్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ త్రూ 2 క్రిటికల్ కెమికల్ ప్లాంట్ యూనిట్స్. ఈ ఫెర్టిలైజర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయంటే 2 కెమికల్ ప్లాంట్స్ ద్వారా, క్రిటికల్ కెమికల్ ప్లాంట్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుందట. అది అయితే ప్లాంట్ ఏ హ్యాస్ మాక్సిమం 120 hours అవైలబుల్ ఇన్ ఏ వీక్. అంటే 120 hours వర్కింగ్ చేస్తుందన్నమాట. ఏది? ప్లాంట్ ఏ అనేది 1 week లో. అలాగే ప్లాంట్ బి హ్యాస్ మాక్సిమం 180 hours అవైలబుల్ ఇన్ ఏ వీక్. 180 hours వర్క్ చేస్తుంది ప్లాంట్ బి అనేది 1 week లో. మ్యానుఫ్యాక్చరింగ్ 1 bag ఆఫ్ గ్రేడ్ 1 ఫెర్టిలైజర్ రిక్వైర్ 6 hours ఇన్ ప్లాంట్ ఏ. అంటే గ్రేడ్ 1 ఫెర్టిలైజర్స్ ని తయారు చేయడానికి ప్లాంట్ ఏకి 6 hours పడుతుందట 1 bag తయారు చేయడానికి. అలాగే గ్రేడ్ 1 ఫెర్టిలైజర్స్ ని తయారు చేయడానికి ప్లాంట్ బికి 4 hours పడుతుందట. అలాగే గ్రేడ్ 2 ఫెర్టిలైజర్స్ తయారు చేయడానికి ఒక బ్యాగ్ కి ప్లాంట్ ఏకి 3 hours పడుతుంది. గ్రేడ్ 2 ఫెర్టిలైజర్స్ తయారు చేయడానికి ప్లాంట్ బికి ఒక బ్యాగ్ తయారు చేయడానికి 10 hours పడుతుంది. ఎక్స్ప్రెస్ దిస్ యూజింగ్ ఇన్ఈక్వాలిటీస్. ఉపయోగించి ఇది ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. అర్థమవుతుందండి? ఏమండి చూడండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2. ఏమండి ఇప్పుడు నేను ఏమంటానంటే ఇది X యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ 1 ప్రొడ్యూస్ చేస్తాం అనుకుందాం 1 week లో. ఇదేమో Y యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ 2 ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం ఫెర్టిలైజర్స్. ఏమండి ఇప్పుడు ప్లాంట్ ఏ, ప్లాంట్ బి. ఏమండి ఇప్పుడు చూడండి, 1 unit ఆఫ్ గ్రేడ్ 1, 1 bag ఆఫ్ గ్రేడ్ 1 ప్రొడ్యూస్ చేయడానికి ప్లాంట్ ఏకి ఎంతసేపు పడుతుంది చెప్పాలి? 6 hours. 6 hours. మరి X bags ఆఫ్ గ్రేడ్ 1 ఫెర్టిలైజర్ ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 6 hours పడుతుంది. అలాగే 1 bag ఆఫ్ గ్రేడ్ 2 ఫెర్టిలైజర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ప్లాంట్ ఏకి ఎన్ని అవర్స్ పడుతుంది? 3 hours. 3 hours పడుతుంది. కాబట్టి Y bags ఆఫ్ గ్రేడ్ 2 ప్రొడ్యూస్ చేయడానికి 3 hours పడుతుంది. నెక్స్ట్ 1 bag ఆఫ్ గ్రేడ్ 1 ఫెర్టిలైజర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ప్లాంట్ బికి ఎన్ని అవర్స్ పడుతుంది? 4 hours. కాబట్టి X యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి, X bags ప్రొడ్యూస్ చేయడానికి 4x hours పడుతుంది. తర్వాత 1 bag ఆఫ్ గ్రేడ్ 2 ప్రొడ్యూస్ చేయడానికి ప్లాంట్ బికి ఎన్ని అవర్స్ పడుతుంది? 10 hours, sir. కాబట్టి Y bags ఆఫ్ గ్రేడ్ 2 ప్రొడ్యూస్ చేయడానికి 10 hours పడుతుంది. మొత్తానికి ప్లాంట్ ఎన్ని అవర్స్ పని చేయగలదు 1 week లోను? 120 hours. అలాగే ఇది ఎంత పని చేయగలదు? 180 hours. 180 hours. కాబట్టి దీన్ని మనం ఈక్వాలిటీ కింద ఎలా రాయొచ్చు అంటే ప్లాంట్ ఏకి సంబంధించి 6x + 3y ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయగలదు. అదే 3y hours అదే చేయగలదు అన్నమాట. <= 120. అలాగే ప్లాంట్ 2కి వచ్చేటప్పటికి, ప్లాంట్ బికి వచ్చేటప్పటికి ప్లాంట్ బి అంతే
ప్లాన్ బికి వచ్చేటప్పటికి 4x plus 10y less than or equal to 180. ఇది 10y అమ్మా కామా అండ్ x greater than or equal to 0 కామా y greater than or equal to 0. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఈ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ గ్రేడ్ 1 ఫెర్టిలైజర్ గ్రేడ్ 2 ఫెర్టిలైజర్ అనుకున్నాం కాబట్టి x greater than or equal to 0 y greater than or equal to 0 అంతేనమ్మా. ఏమంటే రాసుకోండి. అదే తర్వాత క్వశ్చన్ చూడండి. 6th వన్ చూడండి. 6th వన్ ఏమంటున్నాడు వాడు, గ్రాఫ్ ది ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడమ్మా అండ్ మార్క్ ద కామన్ రీజియన్ అంటున్నాడమ్మా. ఏమా ఆ ఇన్ఈక్వాలిటీస్ గ్రాఫ్ డ్రా చేసి కామన్ రీజియన్ మనం మార్క్ చేయాలి. అక్కడ విషయం ఏంటంటే x1 x2 అని ఇచ్చాడు కదా, నాకు x1 x2 ఇష్టం లేదు, నాకు xy కింద తీసుకుంటాను. తీసుకొచ్చా లేదు చూడండి. ఇవన్నీ ఇన్ఈక్వాలిటీ సార్. వాడు ఇచ్చింది రాద్దాం. 5x plus 4y greater than or equal to 9. 5x plus 4y greater than or equal to 9. Comma. x plus y greater than or equal to 3. Comma. X greater than or equal to 0, y greater than or equal to 0. X greater than or equal to 0 and y greater than or equal to 0. ఇవి ఇచ్చాడు ఇన్ఈక్వాలిటీస్. ఏమంటే చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని మనం 5x plus 4y equal to 9 అని తీసుకుంటాం. 4y equal to 9 అని తీసుకుంటాం. ఇప్పుడు 9 తో డివైడ్ చేసాం అనుకోండి, మనకి ఏమైనా వస్తుంది ఇక్కడ 5x by 9 plus 4y by 9 దట్ ఈక్వల్ టు 9 by 9. 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, x by 9 by 5 అని రాసుకోవచ్చు, y by 9 by 4 అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఏమండి నెక్స్ట్ ఇది చూడండి. x plus y equal to 3. 3 తో డివైడ్ చేస్తే x by 3 plus y by 3 equal to 3 by 3. అంటే x by 3 plus y by 3 equal to 1. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే రాసేటప్పుడు ఇప్పుడు ఈ స్టెప్ రాసిన తర్వాత ఇప్పుడు రాయబోయే పాయింట్ రాయాలన్నమాట. చూసుకోండి. ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, 9/5, 0, 0, 9/4. తర్వాత ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, 3, 0, 0, 3. ఏమండి ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయాలి. చూడండి. y x డాష్ y డాష్ 0. ఏమండి చూడండి. ఇక్కడ మనకి పాయింట్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్ తీసుకుందాం చూడండి ఒకసారి. 9/5 అంటే ఎంత, ఎంత 1.8. అలాగే 9/4 అంటే ఎంత, 2.25. చూడండి. 1, 2, 3 అని తీసేసుకోండి. 1, 2, 3, 4. ఏమంటే ఇప్పుడు చూడండి. అలాగే ఇక్కడ కూడా 1, 2, 3, 4. ఇప్పుడు చూడండి. 9/5 అంటే ఎంత వచ్చిందండి, 1.8. 1.8 అంటే కొద్దిగా ముందుకు తీసుకోండి. ఇక్కడ 2కి అది 1.8. ఇది 1.8 అమ్మాయి. నెక్స్ట్ 9/4 అంటే 2.25. 2.25 అంటే కొద్దిగా పైకి తీసుకోండి. ఇది 2.25. ఈ రెండు జాయిన్ చేయండి. ఈ లైన్ పేరు ఏంటంటే 5x plus 4y equal to 9. ఇప్పుడు ఈసారి 3, 0 అంటే ఇది, 0, 3 అంటే ఇది, ఈ రెండు జాయిన్ చేయండి.
ఇంకో విషయం, ముందు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మీరు 0 రాశారనుకోండి, 0 రాస్తే 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9. ట్రూ ఆర్ ఫాల్స్? False. సో మనం ఎటువంటి తీసుకోవాలి? ఆరిజిన్ Opposite. అవుట్ సైడ్ ఆఫ్ ది ఆరిజిన్ అనే ఆపోజిట్ Yes. ఆరిజిన్. కాబట్టి సొల్యూషన్స్ మనకి ఎలా వస్తాయంటే ఈ విధంగా వస్తాయి. ఆ విధంగా వస్తాయండి. ఇప్పుడు ఈసారి రెండోది చూడండి. రెండోది చూడండి. 3, 0 అంటే ఇక్కడ, 0, 3 అంటే ఇక్కడ. ఏమండి? ఈ రెండు జాయిన్ చేయండి. ఇదండి. ఇప్పుడు ఈ లైన్ పేరు ఏంటండి? x + y = 3 లైన్. ఇప్పుడు దీనికి చూడండి. ఇక్కడ 0 పెట్టండి. 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3. ట్రూ ఆర్ ఫాల్స్? False. False, sir. మనకు ఆపోజిట్ ఆరిజినే కదా వస్తాయి సొల్యూషన్స్. Yes. Yes, sir. కాబట్టి ఇక్కడ చూడండి, సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు ఈ లైన్ తీసుకోవాలి. కాబట్టి నేను కొద్దిగా డ్రా చేసేటప్పుడు సొల్యూషన్స్ వంకరగా చేస్తాను, ఎందుకంటే నాకు కామన్ రీజన్ ఐడెంటిఫై చేయడం కోసం. ఇవన్నీ సొల్యూషన్సే, మరి అంతంత మనం డ్రా చేయలేం కదా. పేపర్ ఎండింగ్ అక్కడ దాకా ఉంది. ఇదంతా చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ వాడు x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అన్నాడు కూడా అన్నాడు. కాబట్టి మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? కేవలం ఇక్కడి నుంచి మాత్రమే తీసుకోవాలి. చూసుకోండి అమ్మాయి, అవునా? అవునా? Yes, sir. ఇక్కడ నుంచి వచ్చే పార్ట్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు డార్క్ చేసాను చూసుకోండి, ఇది ఏమవుతుందంటే కామన్ రీజియన్ అవుతుంది, లేదా ఫిజిబుల్ రీజియన్ అవుతుంది. ఇది కామన్ రీజియన్ అవుతుంది. అది మాట మీకు అర్థమైందమ్మా? ఏమన్నా Advance. Yes, sir. మీకు ఇంకేమైనా అనుమానం ఉందనుకోండి, ఇందులో ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి సాటిస్ఫై చేసేలాగా. ఇప్పుడు మీకు అనుమానం వచ్చింది, ఏదో చెప్పేస్తున్నారు ఈయన, ఏదో మనం వద్దంటేనేమో వదలరు ఈయన, అందుకని ఏదో అంటున్నాం మనం అని చెప్పి అనిపించింది అనుకోండి, ఈ రీజియన్ లో ఏదో ఒక పాయింట్ చెప్పండి. మీకు ఏదో చెప్పండి, చెప్పండి అమ్మా, త్వరగా చెప్పాలమ్మా. పాయింట్ చెప్పడం కానీ సేపు ఎందుకమ్మా? 3, 4, sir. 3, 4. 3, 4 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 5 3s are 15, 4 is 16, 15 + 16 అంటే 31. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9. కరెక్టేనా కదా? Correct, sir. 3, 4 అంటే 3 + 4 7. 7 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3. కరెక్టా కదా? Correct, కరెక్టే. sir. తర్వాత 3 వాల్యూ గ్రేటర్ దాన్ 0, 4 వాల్యూ గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఈ రీజియన్ లో ఉన్న పాయింట్ ఏం తీసుకున్నా సరే వాడు ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తున్నాం. అర్థమవుతుందమ్మా? అదమ్మా విషయం. తర్వాత కాబట్టి ఒక పాయింట్ రాద్దాం. 4, 4 రాద్దాం. 4, 4 ఈజ్ ది, లేదా 3, 4 రాద్దాం. మనం చెప్పాడు కదా, 3, 4 ఈజ్ ది one of the common point, one of the point satisfies the given inequalities. ఒకసారి ఇది రాసుకోండి. సెవెంత్ క్వశ్చన్ చూడండి అమ్మాయి. వాడు ఏమంటున్నాడు అక్కడ? డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ది సొల్యూషన్ సెట్
ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఈక్వాలిటీ. ఏమండి అక్కడ ఈక్వాలిటీ ఇచ్చాడు, ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు, రెండు ఇచ్చాడు. మార్క్ ద కామన్ రీజియన్ మార్క్ చేయమంటాడు. ఏమండి చూడండి ఒకసారి వాడు ఇచ్చినవి ఏంటో రాద్దాం ముందు. 7th one సొల్యూషన్ గివెన్ వాడు ఇచ్చింది ఏంటి ఫస్ట్ది గివెన్ అని చెప్పి రాద్దాం. ఇన్ఈక్వాలిటీ ఈక్వాలిటీ అని ఏం వద్దు. x + 2y = 4 అని ఇచ్చాడమ్మా. ఇంకోటి ఏమని ఇచ్చాడమ్మా x - y < ≤ 3 అని ఇచ్చాడమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే మళ్ళీ ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్ లో మార్చేటప్పుడు x/4 + 2y/4 = 4/4 అమ్మా. 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి x/4 + y/2 = 1 అమ్మా. దీని నుండి పాయింట్స్ ఏమవుతాయి 4, 0, 0, 2. నెక్స్ట్ ఇది మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తాం x - y = 3 అని తీసుకుంటాం. 3తో డివైడ్ చేస్తే x/3 - y/3 = 3/3 అంటే ఇది 1 అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఎలా రాస్తాం అంటే x/3 + y/-3 = 1 అని రాస్తాం. పాయింట్స్ ఏమవుతాయంటే 3, 0, -3 అవుతుంది. ఏమండి ఇదని విషయం. ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్ చూద్దాం ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఎందుకు తీసుకుంటానంటే ఇటువైపు కూడా ఎక్కువ లెంత్ తీసుకుంటాను, లెఫ్ట్ సైడ్ కూడా. కారణం ఏంటంటే 0, -3 ఉంది కాబట్టి. అంటే x యాక్సిస్ మీద వస్తేనే తీసుకోవాలి, కానీ నేను ఇలా కూడా తీసుకుంటాను చూడండి. 0, x, x', y, y'. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 1, 2 అదే 3, 2, 4 అలా కనపడుతున్నాయి కాబట్టి 1 యూనిట్ తీసుకుందాం. 1, 2, 3, 4 తర్వాత ఇటువైపు నాకు అక్కర్లేదు, ఇది ఎక్కువ తీసుకున్నానే మన అవసరం. 1, 2, 3, 4 అలాగే మైనస్లో కూడా -1, -2, -3. ఏమంటే ఇప్పుడు పాయింట్స్ ఇండికేట్ చేయండి. 4, 0 ఇక్కడ, 0, 2 ఇక్కడ, ఈ రెండు జాయిన్ చేయండి. ఇదేం లైన్ ఇది x + 2y = 4 లైన్. ఏమండి ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి 3, 0 అంటే ఇక్కడ, 0, -3, 0, -3 అంటే ఇక్కడ, ఈ రెండు జాయిన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ పేరేంటి x - y = 3 లైన్. ఇప్పుడు ఒకసారి ఇది చూడండి. దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కేవలం ఏ పాయింట్స్ సాటిస్ఫై అవుతాయి ఈ ఈక్వేషన్ ని చెప్పండి. ఏ పాయింట్స్ సాటిస్ఫై చేస్తాయి? లైన్ లో ఉండే పాయింట్స్ సార్. వెరీ గుడ్ విషయం. లైన్ మీద ఉండే పాయింట్స్ మాత్రమే సాటిస్ఫై చేస్తాయి. మరి ఇది ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ కావాలంటే 0 రాయండి. 0 < 3 అంటే ట్రూయే కాబట్టి ఇన్సైడ్ ఆఫ్ అదే సేమ్ సైడ్ ఆఫ్ ది ఆరిజిన్ వస్తుందా, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ వస్తుందా? సేమ్ సైడ్ ఆఫ్ సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ ఈ విధంగా వస్తుంది చూడండి ఒకసారి. మరి వాడు ఇచ్చిన రెండు ఇన్ఈక్వాలిటీని రెండు ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలంటే ఈక్వేషన్ ని కూడా సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా పాయింట్స్ ఏమై ఉండాలి. ఇప్పుడు మనం డార్క్ చేసిన ఈ రీజియన్ లోనూ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ లైన్ మీద కూడా ఉండాలా లేదే? yes sir. ఇప్పుడు ఉదాహరణకి ఒక చెప్తాను చూడండి.
ఇక్కడ 2,1 ఉంది. కరెక్ట్ గా 2,1 పాయింట్ దగ్గర ఉన్నట్టుంది కదా, చూడండి 2,1 చూడండి, సరిపోయిందే చూడండి, ఇదిగోండి. ఎస్ సార్. మరి ఇది గ్రాఫ్ కాదు కదా, మరి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, మరి తప్పదు. కానీ ఇక్కడ చూడండి 2,1 తీసుకున్నాం అనుకోండి, ఒకసారి ఇందులో 2 రాయండి. 2 + 2 × 1 2, 2 + 2 4, సరిపోయిందా లేదా? Yes, sir. Yes, sir. ఎస్ సార్. 2 - 3 అది 2,1 కదా, 2,1 అంటే 2 - 1 1 1 ≤ 3, సరిపోయిందా లేదా? Yes, Yes, sir. sir. ఎస్ సార్. ఇంకో పాయింట్ మీరు ఏదైనా వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకోండి. 1 చూడండి, ఇదిగోండి ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ x యాక్సిస్ మీద 1 వస్తుంది కదా, ఈ y యాక్సిస్ మీద ఏదో 1.5 అయింది అనుకోండి. ఏమండి మీకు చెప్పింది అర్థమవుతుందండి? ఈ పాయింట్ 1,3/2, ఓకే, 1,3/2 అనుకోవచ్చా? ఎస్ సార్. ఒకసారి అందులో 1 + 2 × 3/2, 2 క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది. 3 + 1 అంటే 4, సరిపోయిందా లేదా? Yes, sir. ఎస్ సార్. 1 - 3/2 అంటే -1/3 వస్తుంది. -1/3 అంటే <3, సరిపోయిందా లేదా? Yes, sir. ఎస్ సార్. therefore ఇక్కడ మనకి అర్థం అవడం కోసం దీని మీద ఉన్న 2 పాయింట్లు తీసుకుంటున్నాం అన్నమాట. therefore 2,1 ముందు ఇది రాద్దాం, చిన్న పాయింట్. therefore 1,3/2, 2,1 are the points, are the 2 points satisfies both the inequalities. మీరు డ్రా చేసుకోవచ్చు. both the inequalities maximum డ్రా చేసుకోండి.